ఎవరు గవర్నమెంట్ వాడు ఇచ్చిండా, ఆయన ఇచ్చిండా, ఎంత తిప్పలు వాడు ఇచ్చిండో మాకు తెలుసు. అది వాడైతే ఇస్తారేను కదా పైసలు. మేము బంగారం మొత్తం కుదబెట్టి కట్టుకుంటున్నారు. ఎవడు వాడు చెప్పినాడు వాడిని ముందు తోలుకరండి. వాడన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. 10 మంది పొద్దు తోలుకరాపండి వాడిని. మీరు ఫోటోలు దించుకున్నా కూడా మాకు భయం లేదు. ఎంతమందికి పెట్టినా ఊరంతా పెట్టినా కూడా భయం లేదు మాకు. వాడిని పిలుచుకురండి, గల్ల పట్టుకొని గుంజుకురామంటే నడుపుని మేము గుంజుకొస్తాం వాడిని. ఇప్పుడు చెప్పినోడు తిన్నాడు, వాడిని ముందరికి రప్పియండి, మేము మాట్లాడతాము. వాడు ఎవరు చెప్పినా వాడిని ముందరికి రమ్మని. మా బాత్రూమ్ బిల్లు కూడా కరెక్ట్ రాలేవు. ఆ బాత్రూమ్ బిల్లు ఎవడెవడు తిన్నాడో వాడిని రమ్మని మేము చెప్తాం. ప్రతి ఒక్కరికి చెప్తాం. మేము పువ్వులు పట్టేటోళ్ళం కాము, రమ్మని ఉండి అన్నిటికీ ఇచ్చే ఉన్నాం. ఈడ ఇంతవరకైనా నాకు తెలిసినంతవరకైనా ఆయన ఎప్పుడు ఇట్లా చేయలేడు. ఆయన రాలేడు. ఏంది ఓట్ల కంటే అప్పుడు వచ్చి మాట్లాడరు అంతేగాని అవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ కొడుకులు. ఈ కొడుకులు ఈ ఊర్లో చాలా వేస్ట్ కొడుకులు, తాగబోతు రంగాలు ఈ కొడుకులు. ఎవడ ఆ చెప్పిన పాడకం ఎవడో ముందరికి వచ్చి మాట్లాడు. మన మొగోడైతే రమ్మాను, లేకపోతే మేమే గుంజుకొస్తాం వాడిని. ఎవడైనా కూడా నడువుండి, మీరు కూడా నడువుండి, పోదమ్ముడు వాని. రామచంద్ర రెడ్డి కానీ మేము కానీ ప్రతి ఒక్కరం ప్రతి అభివృద్ధి మీద మేము చాలా కాన్సెప్ట్ చేసి ఏం చేసినా మేమే చేసినాము. వాళ్ళు ఏం చేయలేరు. చేయక కడుపు నొప్పి, వాళ్ళకి ఒకటే కడుపు నొప్పి, ఏం లేదనే కడుపు నొప్పి. మొన్న కర్రు కాల్చి గుద్దలు పెట్టారు, సరిపోలేదు వాళ్ళకు. ఇది ఒకటి దొంగతనం చేసి దొంగలే పోయి దొంగలు అని ఒళ్ళు చేస్తారు గతంలో. వీళ్ళు అదే బాపతి వాళ్ళు, అదే సంగతి. మేము గతంలో కూడా చెప్పినాం. ఇప్పుడు ఇలా 103 ఇళ్ళు వచ్చినాయంటే ఒకే రాలేవు, ఏ ఊర్లో రాలేవు, మా ఊరికి వచ్చినావు. ఎందుకంటే మున్సిపాలిటీలో కట్టలేని ఇండ్లని మేము స్పీకర్ గారితో రిక్వెస్ట్ చేసి బతిలాడి ఎన్నో చేసి 103 ఇళ్ళు తీసుకొచ్చినామంటే అదే గొప్ప కార్యం. మా ఊళ్ళో ఇలా 70 ఇళ్ళు కట్టుకుంటున్నారు. 70 ఇళ్ళు కట్టుకున్నా అంటే ఇలా ఉపాధి దొరుకుతున్నది. వాళ్ళకి సిగ్గు లేని వాళ్ళు, వాళ్ళకి సిగ్గు అనేది ఊళ్ళో అసలు లేదు. వాళ్ళకి ఏమున్నది, వాళ్ళకి సిగ్గుంటే ఇవన్నీ మాట్లాడు. రామచంద్ర రెడ్డి కాదు, ఎవడైనా కాంగ్రెస్ నాయకుడు ఎవడైనా 10 రూపాయలు అడిగితే ఇలా రమ్మన్న ముందరికి. నేను ఇళ్ళ మీద నాకు చాలా అవగాహన ఉన్నది. నేను కట్టిస్తున్నా ఇల్లు కూడా, గవర్నమెంట్ ఇల్లు నేను కట్టిస్తున్నా. వాళ్ళకు చేతగాని వాళ్ళకు, దిక్కులేని వాళ్ళకు అందరికీ మేము కట్టిస్తున్నాం. డబ్బులు తీసుకొని కట్టిస్తున్నాం. దాన్ని మాట్లాడుకోవడానికి ఇది ఇట్లా కట్టి ఇది ఇట్లాంటి ఇంకో 10 ఇల్లు కావాలని చెప్పు. గదిగా మాట్లాడు. 10,000 తీసుకున్నాడు, 5,000 ఇట్లా. ఇక ఏ ఆధారం ఉన్నది దగ్గర? ఎట్లా నేను కూడా అంట. ఆనంద్ కుమార్ నా దగ్గర కూడా 50 లక్షలు అడిగిండు అన్నాడు. అది కరెక్ట్? అది బుద్ధి లేని మాటలు అవి. పూరా సిగ్గు లేదు వాళ్ళకు, పూరా సిగ్గు లేని ముచ్చట్లు అవి. ఏ లెక్కన కూడా వాళ్ళకు లెక్కైన వాళ్ళు కాదు. వాళ్ళే దొంగతనాలు చేసారు. వాళ్ళు దొంగతనాలు చేసి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏం పని చేస్తారు ఒకసారి గమనించాలి. వాళ్ళు ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ లేదు, బిజినెస్ లేదు, కాంట్రాక్ట్ లేదు, కూలి లేదు. ఎట్లా బతుకుతున్నారు? వాళ్ళు దొంగతనాలు చేసి బతుకుతున్నారు. వాళ్ళ సిగ్గు అనేది ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఊరు గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సిగ్గుతో మాట్లాడాలి, సిగ్గుతో బతకాలి, సిగ్గుతో నిలకడ ఉండాలి. మనకు ఉండాలి, మనం ఉండాలి కదా. మరి మాట్లాడేటప్పుడు రామచంద్ర రెడ్డి 10,000 తీసుకొని ముగ్గి అన్పిఎల్తో మొత్తం వీళ్ళందరూ కూడా ఎక్కుతారు. ఎంత ఏడుకైనా వస్తారు వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. ఒక్క 10,000 కాదు, 10,000 కాదు, ఒక్క రూపాయి అడిగినట్టుంటే నేను చుమ్మా 10,000 కాదు, ఒక్క రూపాయి. ఒక ఆఫీసర్ కూడా ఇవ్వని కూడా మేము అడగలేము, అడగనివ్వలేము. ఇవ్వని కూడా ఒక్క రూపాయి బిల్లు మేము వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చిన సంగతి వాళ్ళకే తెలియదు. దరఖాస్తు తీసుకున్నాము, దరఖాస్తు తీసుకొని శాంక్షన్ లెటర్లు వాడికి పోచామగ్గులకు పిలిచి ఏమేమో అందరికి పోచామగ్గులకు పిలిచి గౌరవంగా ఇచ్చినాము. ఇలా స్పీకర్ గారు కూడా మా ఊళ్ళో ఇల్లు చాలా డెవలప్ అవుతున్నాయి, చాలా కడుతున్నామని ఆయన దృష్టికి పోయి ఒక 20 ఇళ్ళు ఇనాగరేషన్ చేసి వీళ్ళందరికీ బట్టలు తెచ్చి ఆయన బియ్యం పోస్తున్నాడు. మేము ఇంకా చాలా ముందులున్నాము, అభివృద్ధిలో ఉన్నాము. ఏం చేసినా మేమే చేస్తాం. వాళ్ళు ఏం చేయకుండా ఇవన్నీ ఆరోపణలు, ఆరోపణలు, దొంగతనాలు చేసుకుంటూ అన్ని దొంగ భూములు అమ్ముకుంటూ అవన్నీ చేస్తాం మేము. మాది చిట్టా అన్నాడు కదా, ఆ చిట్టాలు ఏంటి నా దగ్గర మొత్తం నిరాధారమైన అన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది తీస్తాం మేము. చిట్ట ఎందుకు తీస్తాం? వాళ్ళ పని బట్టి కూడా వేరే పని మాకేం లేదు. ప్రభుత్వం ఉన్నది. మేమేం చేసినా మేము ఏమైనా చేయగలుగుతామని మాకు ధీమా ఉన్నది. ఇలా 103 ఇళ్ళు అంటే మామూలు ముచ్చట కాదు. ఇలా అభివృద్ధి విషయానికి వస్తే పార్టీని దూషించినప్పుడు గమనించాలి, సిగ్గుండాలి. ఇలా మా ఊరికి వెళ్ళి జామపురం దాకా ఇలా 19 కోట్ల రూపాయలతోని అభివృద్ధి రోడ్డు శాంక్షన్ చేయించినాం. కట్టకిందకెళ్ళి రోడ్డు ₹1 కోటి శాంక్షన్ ఇప్పించినాం. తాండకెళ్ళి ₹2 కోట్ల ఇప్పించినాం. ప్రతి ఒక్కదానికి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా మేము షరతుగా తీసుకుంటాం. ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా కానీ గతంలో కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం, ఇక ముందు కూడా మేము చేస్తాం. వాళ్ళ నుంచి ఏం కాదు. గట్టే సీసాలు దాగి ఓ పూట నన్ను, ఓ పూట ఆయనను, ఓ పూట ఇంకో తిట్టుడు తప్ప వాళ్ళకి ఏం పని లేదు. సీసాలు తాగుడు, సీసాలు తీసుడు వాళ్ళకి తప్ప వేరే పని ఏం లేదు. వాళ్ళకి తిట్టుడు, వాళ్ళకి సిగ్గుంటే ఇది కావాలి ఊరికి, ఇది అడుగుదామండి ఆయన రమ్మని, వాళ్ళని చర్చకు రమ్మని, నా దగ్గర రమ్మని మాట్లాడతాను. వాళ్ళు ఏం చేశారు, ఏం చేద్దామని మంచి చర్చ పెట్టి ఇది కావాలి మా ఊరికి. మేము అన్నీ అనుకుంటున్నాం. మేము రామచంద్ర రెడ్డి కానీ, మా పార్టీలు కానీ, గజేంద్ర కానీ మేము అనుకుంటున్నాం ఏమైతే బాగుంటుంది మా ఊరికి, ఎట్లయితే బాగుంటుందని, ఏం చేస్తే బాగుంటుందని మేము ఇట్లా ఆలోచన చేస్తున్నాం. నేను కూడా వాళ్ళకి సిగ్గుండాలి. మాదిగోళ్ళీడ 15 మంది లేరు యువత, 15 మంది లేరు, 3 లక్షల రూపాయలు అడిగి సిగ్గుండాలి వాళ్ళకి. దళిత బండి అంటే మా ఊళ్ళో ఏమని తెలియదు. నేను కూడా మాదిగోనే కదా,
దళిత బండి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సిగ్గు లేకుండా 3 లక్షల రూపాయలు రాంచేయడానికి ఆనంద్ గారికి తెలియదు. నాకు తెలుసు ఆనంద్ ఎవరెవరు అడిగిన పైసలు నాకు తెలుసు. వాళ్ళు కూడా నా దగ్గర అప్పు తీసుకుపోయారు. నాకు చెప్పారు. ఆయన నేను అనలేదు. అడిగినా నాకు నిరాధారమైన ఆరోపణ నాకు అవసరం లేదు. నేను చెప్పాను. దళిత బంధు గురించి 15 మంది యువత మా ఊళ్ళో లేదు సార్. మరి అలాంటప్పుడు 15 మంది దగ్గర 3 లక్షల రూపాయలు ఆయన ఎట్లా అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు? ఆయన అసలు ఆనంద్ దగ్గర లేడు అన్నాడు. వాళ్ళే ఉన్నారు ముందర తీసుకున్న కొడుకులు వాళ్ళే, చేసింది వాళ్ళే, అడిగింది వాళ్ళే. మరి ఎవరితో తీసుకున్నారు వాళ్ళకే తెలవాలి. ఎవరు వచ్చి నాదని కూడా చెప్పలేదు. వాళ్ళని కూడా అడుగుతున్నాడు అని కూడా చెప్పలేదు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసి కొన్ని మనిషిని ఇట్లా కింకపరిచి బదలాం చేయడం భావ్యం కాదని అందు గురించి నేను చెప్తున్నా. ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా. ఇక ముందు మేమున్నాం, వాళ్ళు ఉన్నారు. ఊరికి ఏం చేసారు అనేది ఊరందరికీ తెలుసు. మేమేం చేసినాం అనేది ఊరందరికీ తెలుసు. కాబట్టి ఖబర్దార్ నేను చెప్తున్నా వాళ్ళకు, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. ఇక ముందు మీ ఆటలు సాగనీయ మేము నడుస్తాం. మేము సరిగ్గా నడుస్తాం. వాళ్ళు ఎన్నో దొంగ భూములు అమ్ముకున్నారు. మా దగ్గర చిట్టా ఉన్నది. మేము దాన్ని తీస్తాం. ఆ భూమి గురించి మీరు కూడా మీడియా కూడా కరెక్ట్ రాయండి. మీరు కూడా దొంగలకు రాయకండి. వాడు మట్టి కొట్టిండు, ఇది కొట్టి గిగి రాస్తారు మీరు. అయినా భూములన్నీ అమ్ముకున్నారు. వల్ల ఆ భూమి మీద నీకు మొత్తం రికార్డ్ ఇస్తారు. నా దగ్గర ఉన్నది. మేము కలెక్టర్ దగ్గరికి పోతాము, కమిషనర్ దగ్గర కూడా పోతాము. పోయి దాన్ని మేము మాట్లాడతాం. భూములు అంటారు కదా. ఇలా భూమి ఎక్కడొచ్చింది, ఏమైంది? ఊరు భూమి ఎలా 2 ఎకరాల 16 గుంటల భూమి ఇది. వాళ్ళు గతంలో అమ్ముకున్నారు. అమ్ముకొని దాన్ని కబ్జా పెట్టి ఊరందరికీ అన్యాయం అయింది. ఇలా 70 సర్టిఫికెట్లు మా దగ్గర. 70 సర్టిఫికెట్ వాళ్ళకు అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు మూసుకుంటారు. ప్రతి ఒక్కరు వచ్చేసి దాని మీద మేము మాట్లాడతాం. మీరు చర్చ పెట్టుకోండి, రండి. ఊరు భూమి అది 2 ఎకరాల 16 గుంటల భూమి. గ్రామానికి ప్లాట్ల కోసం ఇందిరా బోర్డు కట్టించినాం. మేము ఆడ కోటి 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇప్పించినాం. ఇందిరా ఈ మోడల్ కాలం కోసం గతంలో అవన్నీ చేసి దౌర్జన్యం చేసి దున్ని ఇలా కబ్జాలు వేసి బిస్కెట్లు లేక ప్రతి ఒక్కడు అమ్మేసుకున్నారు. ఆయనకి పైసలు చేసుకున్నారు. ఇలా పైసలు ఎక్కువ ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు తినే బుద్ధి ఉన్నది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు సరిగ్గా మీడియా కూడా మీరు సరిగ్గా నడిపించి న్యాయంగా పోదాం. నేను న్యాయంగా వస్తే మీరు కూడా న్యాయంగా